జూన్ 13 దేవుని వాగ్దానం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఎప్పుడు కూడా బలపరిచేదిగా ఉంటుంది. ఈ ఉదయకాలము త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవాతి దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదం ఎంత గొప్పదో మనం ఒక్కసారి గమనించాలి. మనల్ని ఎప్పుడు కూడా ప్రభువు ఆదరించేవానిగా ఉన్నాడు. ఆదరణకర్తను ఈ లోకానికి పంపించాను, నేను వెళ్ళి మీ మధ్యకు పంపుతాను అని చెప్పిన దేవుడు ఆదరణకర్తను పంపి మనతో ఎల్లప్పుడూ ఉండేట్లుగా ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. నిజమే ప్రియులారా, నీకు అనేక సందర్భాలలో అనేక రకాలైన భయాలు కలుగుతూ ఉండొచ్చు, లేక నాతో ఎవరూ లేరు అనే బాధ కూడా నీకు కలుగుతూ ఉండొచ్చు. నీవు ఆలోచింపచేసేటువంటి రీతిలో ఎప్పుడూ నీ కళ్ళలోంచి కన్నీరు రాకపోయినా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో చాలా బాధపడుతూ కన్నీళ్లను విడుస్తూ ఉండొచ్చు. అలాంటి పరిస్థితులలో నాతో ఎవరున్నారు అని అనుకుంటున్నావేమో. నీవు ఒకటి మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకో, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా ఆదరించే దేవుడు. ఒక తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో అదే రీతిలో నిన్ను ఆదరించు, నీ కుటుంబాన్ని నిన్ను బలపరిచేవానిగా ఉన్నాడు. చాలాసార్లు మనల్ని ఆదరించడానికి కూడా ఎవరు లేరు అని బాధపడతాం. మన హృదయంలోని మన జీవితంలో ఉన్న బాధలను ఎవరితోనూ కూడా పంచుకోలేని పరిస్థితులలో కూడా చాలామంది ఉంటారు. నీవు అధైర్యపడకు. నిన్ను ఎప్పుడు నిరంతరం ఒక తల్లిలా నీకు ఆదరించే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మరొక ప్రభు నిన్ను ఆదరించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను నీవు ఆదరించండి. వారు ఏ ఏ విషయాలకు బాధలో, దుఃఖములో, దిగులుతో ఉన్నారో వాటన్నిటినీ తీసివేసి సంతోషము, సమాధానము దయచేయండి. బిడల మీద నీ ఆత్మ అభిషేకము కురిపించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారికి ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్.